హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం సొరకాయతో ఎప్పుడూ చేసుకునే కర్రీలు కాకుండా ఈసారి కోఫ్తా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ సొరకాయ కోఫ్తా కర్రీ మనకు అన్నం ఇంకా చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఇలాంటి స్పెషల్ కర్రీని ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ కర్రీని వేడివేడిగా అన్నం చపాతీతో తింటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ సొరకాయ కర్రీ చేసుకోవడానికి 1 కప్పు సొరకాయ తురుమును తీసుకోవాలి. ఇప్పుడు సొరకాయలో ఉన్న నీరంతా పిండేసుకొని మరొక బౌల్లోకి వేసుకోవాలి. మనకు ఈ సొరకాయలో పిండగా వచ్చిన వాటర్ను పడేయకుండా మనం కర్రీలోకి యూజ్ చేసుకోవచ్చు. సొరకాయను ఇలా తురుముకున్న తర్వాత అందులో టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, సన్నగా తరిగిన పావు కట్ట కొత్తిమీర తరుగు, చిటికెడు వంట సోడా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం నీళ్లు లేకుండా పిండిని కోఫ్తా చేసుకోవడానికి వీలుగా కలుపుకోవాలి. మీకు కోఫ్తా చేసుకోవడానికి పిండి పల్చగా అనిపిస్తే మరొక టీ స్పూన్ బియ్యపిండి, మరో 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకోవచ్చు. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఇప్పుడు వేడి నూనెలో ముందుగా చేసుకున్న సొరకాయ బాల్స్ను వేసుకోవాలి. ఆయిల్కి సరిపడినన్ని మాత్రమే వేసుకొని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు సొరకాయ కోఫ్తా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 యాలుక్కాయ, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 4 టమాటా వేసుకొని మెత్తటి ప్యూరీలా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా మిక్సీ వేసుకున్న టమాటా ప్యూరీ వేసుకొని టమాటా బాగా వేగిపోయి ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు కలుపుకోవాలి. టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత అందులో ముందుగా మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, పక్కన పెట్టుకున్న సొరకాయ నీళ్లు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మసాలా పేస్ట్ బాగా వేగిపోయి ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు కలుపుకోవాలి. మసాలా ఈ విధంగా బాగా వేగిన తర్వాత అందులో టేస్ట్కి తగినంత ఉప్పు, 1.5 గ్లాస్ నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కర్రీలో గ్రేవీ కొంచెం పల్చగా ఉండాలి. ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత గ్రేవీను ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత గ్రేవీ మనకు ఈ విధంగా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న సొరకాయ కోఫ్తాను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత కర్రీ మనకు ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు, అరకట్ట కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. కర్రీని మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి.
1 నిమిషం తర్వాత మనకు చాలా టేస్టీగా సొరకాయ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్ ఇంకా చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే సొరకాయ కోఫ్తా కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.